జాతీయ రహదారులు, ఆర్టీసీ బస్టాండ్లు, టోల్గేట్లు ఎటు చూసినా సందడే సందడి. 3 రోజుల పండుగకు అంతా పట్నం నుంచే పల్లెబాట పట్టారు. నేటి నుంచి పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో వారిని తీసుకొని తల్లిదండ్రులు సొంతూలకు బయలుదేరారు. ప్రయాణికుల సందడితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారులు రద్దీగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులకు గోబిపళ్ళు పోసి ఆశీర్వదించారు. ఇక హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు బయలుదేరే వారితో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండేందుకు షామియానాలు వేసి కుర్చీలు ఏర్పాటు చేశారు. అలాగే మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి దాదాపు 20 లక్షల మంది ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళతారని టీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు 4233 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వైపు వెళ్లే బస్సులను సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి వెళ్తారు. ఖమ్మం, నల్గొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు ఆరంగర్ నుంచి, హన్మకొండ, వరంగల్, తొర్రూరు వైపు వెళ్లే బస్సులు కేపీహెచ్బీ, బీహెచ్ఎల్ నుంచి బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా ఊర్లోకి వెళ్తున్న పరిస్థితులుగా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఎంజీబీఎస్ బస్ స్టాప్ వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులందరూ కూడా బస్ స్టాండ్ల వద్దకు చేరుకుంటున్నారు. ప్రధానంగా ఏపీ వైపు అయితే ఇంకా తండోపతండాలుగా వెళ్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఏపీకి వెళ్లాల్సినటువంటి బస్సులన్నీ కూడా ఇప్పటికే ఎంజీ బస్ స్టాండ్ లో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది వివిధ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎంతో మంది కూడా బస్సుల కోసం వెయిట్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక సదుపాయాలను కూడా కల్పించింది. ఏపీకి వెళ్లాల్సినటువంటి వాహనాలన్నిటికీ కూడా ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏపీ వైపు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులందరూ కూడా వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఖమ్మం, మధిర కావచ్చు, అదేవిధంగా ఇటు విజయవాడ వైపుగా వెళ్లేటువంటి ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి ఈ సదుపాయాల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులందరూ కూడా ఇటు పండుగ సమయానికి ఏపీకి చేరుకోవాలి కనుక ఏపీకి వెళ్లేటువంటి ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎంజీబీఎస్ కి అయితే చేరుకున్నారు. అయితే ఇదే పరిస్థితి ఇటు జేబీఎస్ అండ్ దాంతో పాటుగా ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించి సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలతో పాటుగా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్లేటువంటి బస్సుల ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని కూడా కల్పిస్తూ టీఎస్ఆర్టీసీ కొంత సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడము, ఇటు ఖమ్మం, విజయవాడ, గుంటూరు, వైజాగ్ వెళ్లాల్సినటువంటి ప్రత్యేక బస్సులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ బస్సులను కూడా ఎక్కువ శాతం యూజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బస్సుల కోసం వెయిట్ చేస్తూ ప్రయాణికులు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్లాల్సినటువంటి ప్రయాణికులందరూ కూడా ఇటు కౌంటర్స్ లో వద్ద వెయిట్ చేస్తున్నారు. మొత్తం పండుగ వాతావరణం, పండుగ కోసం వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే బస్ స్టాండ్ల వద్దకు చేరుకుంటున్నారు. రేపు పండుగ ప్రారంభం కాబోతుంది కనుక ఈ రోజు సాయంత్రం కల్లా వారి ప్రాంతాలకు వెళ్ళాలి కనుక వారి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా అవుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఎంజీ బస్ స్టాండ్ కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా బస్సులన్నింటినీ కూడా తయారు చేస్తున్నారు. అంతేకాకుండా టీఎస్ఆర్టీసీ ఈసారి ప్రత్యేకంగా కూడా కొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రత్యేక కౌంటర్ల ద్వారా కూడా టీఎస్ఆర్టీసీ కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీఎస్ఆర్టీసీ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇటు చాలా మంది ఇటు కార్గో సర్వీసెస్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకెళ్లేందుకు కూడా కార్గో సర్వీస్ ను కూడా యూటిలైజ్ చేస్తూ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక సదుపాయాలని ఏర్పాటు చేసింది. సో వెళ్లేటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు రానుపోను టికెట్లు ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకుంటే 10% రాయితీని ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీనికి తోడు ఆర్టీసీలో బస్సులు ప్రయాణిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే రోడ్డు ప్రమాదాలు చిక్కుకుంటారని ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో ప్రయాణికులు భారీ స్థాయిలో ముందుగానే టికెట్ బుకింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సులు దొరకని ప్రయాణికులు సొంత వాహనాలలో వెళ్తుండగా
మరికొందరు తమ సొంత వాహనాలను ఆయా ప్రాంతాలకు నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లకు అద్దె ప్రాతిపదికనిస్తున్నారు. చేసినప్పటికీ కూడా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు కొంత ఇబ్బందులు కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో మనతో పాటుగా కొందరు ప్రయాణికులతో కూడా మాట్లాడే బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము నాగర్ కర్నూలు వెళ్తున్నాం. ఏంటి ఎంతసేపు అవుతుంది బస్ స్టాప్ వచ్చి? మేము వచ్చి ఒక అరగంట అవుతుంది. అరగంట అవుతుంది, బస్సు వచ్చింది. అది జనం చూడు ఎలా ఉన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాం. సో అంటే టీఎస్ఆర్టీసీ కొన్ని ప్రత్యేక బస్సెస్ కూడా ఏర్పాటు చేసింది అని చెప్తున్నారు కదా, సో అలాంటి ఫెసిలిటీస్ ఏం కనబడట్లేదు? ఏది ఏర్పాటు చేసినా చాలా మంది ఉన్నారు భయ్య, అదిగో చూడండి. దాదాపు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. సో స్టిల్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేసినప్పటికీ కూడా రద్దీ అనేది గణనీయంగా పెరుగుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఒకసారి ఇటు సైడ్ వెళ్ళేటువంటి ప్రయాణికులు మొత్తం కూడా బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ను చూస్తున్నాము. అండ్ ఇది నాగర్ కర్నూలు కి వెళ్లాల్సినటువంటి బస్ ఇది. త్రూవర్డ్స్ జడ్చర్ల నుంచి వెళ్ళేటువంటి బస్ కి చాలా మంది ప్రయాణికులు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. పెద్ద వాళ్ళు కూడా వారి ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు. ఫ్యామిలీస్ తో వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు. డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళే వాళ్ళంతా కూడా బస్సెస్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఒక బస్ వస్తే వారు సీట్ కోసం ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ సీట్స్ కోసం వెయిట్ చేస్తూ ఆ బస్సు రాగానే కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ సీట్స్ మాత్రం దొరకట్లేదు ఇక్కడ. అండ్ అంతా రద్దీ కూడా బస్ స్టాప్స్ లో పెరుగుతా ఉంది. బస్ స్టాప్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు కనుక, ఒకేసారి పండుగ సిచ్యువేషన్స్ లో వెళ్ళే వాళ్ళు కనుక వారి ప్రాంతాలకు వెళ్ళాలంటే కొంత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే కొత్త బస్సెస్ ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ, స్పెషల్ బస్సెస్ ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరో డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కనుక వీళ్ళకి సంబంధిత పూర్తి స్థాయి బస్సెస్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. అండ్ చిన్న పిల్లలతో కూడా వాళ్ళు వెళ్లాల్సిన సిచ్యువేషన్. సో అలాంటి వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒకసారి చిన్న పిల్లలతో వెళ్తున్నారు, ఫ్యామిలీస్ తో వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? ఎలా ఉంది బస్సు సర్వీసెస్? ఎలా ఉంది? ఇప్పుడే వచ్చినాము. చెప్పండి, మీరు చిన్నపిల్లలతో వచ్చారు, బస్సు ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుందండి. బస్సెస్ రావట్లేదు. సో అంటే కొన్ని స్పెషల్ బస్సెస్ కూడా వేసామని చెప్తున్నారు కదా, ఏంటి? లేదండి, ఇక్కడ కనపడట్లేదు కదా. హాఫ్ అన్ అవర్ పైన మేము వెయిట్ చేయబట్టి. ఓకే, హాఫ్ అన్ అవర్ నుంచి కూడా బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా అండ్ యూజ్లెస్ ఈసారి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సో మోర్ దెన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 9,000 బస్సెస్ ను కూడా ఈసారి ఏపీ అండ్ తెలంగాణకు అమర్చామంటూ కూడా టీఎస్ఆర్టీసీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ రెండు కూడా చెప్తున్నారు. సో త్రూ దెన్ ఇప్పటికీ కూడా కొంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బస్ స్టాప్ కోసం ఎంతసేపు అవుతుంది? బస్సు లేదా మీ ఊరికి? సో 1 అవర్ అయినప్పటికీ కూడా బస్సెస్ కొంత రావట్లేదు అంటూ చెప్తున్నారు. అండ్ ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. బస్సెస్ కోసం ఇన్ టైం బస్సెస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. సో త్రూ అవుట్ బయట కూడా ఇదే సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. కొంత ఈ ఇయర్ లో కొంత ఎక్కువ, అంటే కోవిడ్ అనంతరం కూడా ఈ ఇయర్ లో కొంత ఎక్కువ శాతం కూడా విలేజెస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక బస్సెస్ కూడా ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా టీఎస్ఆర్టీసీ కొంత మేరకు ఈ సిచ్యువేషన్స్ లలో ఎన్ని బస్సెస్ అమర్చినప్పటికీ కూడా కొంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒక్క బస్సు రాగానే ఎంతమంది ప్రయాణికులు ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం క్లియర్ గా చూస్తున్నాము. సో ఇది బస్ స్టాప్ లలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా కనబడతా ఉన్నాయి. ఏ బస్ స్టాప్ అయినప్పటికీ కూడా ఎంజీబీఎస్, జేబీఎస్, దాంతో పాటుగా ఆరంగర్, ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. వేరు ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఎప్పటికప్పుడు కూడా ప్రయాణికుల్ని వారి ప్రాంతాలకు సురక్షితంగా పంపించేందుకు టీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం అవుతుంది. దాంతో పాటుగా ఆన్లైన్ టికెట్స్ అవైలబుల్ గా పెట్టినప్పటికీ కూడా కొంత ఆన్లైన్ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు కనుక కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నిన్న ఈ రోజు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఒక 3 నుంచి 4 లక్షల వరకు కావచ్చు, ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 lakhs వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. మొత్తంగా ఎండి సంజనాథ్ తర్వాత సంజనాథ్ కొంత క్రియాశీలకంగా తీసుకున్నారు ఈ ఫెస్టివల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తూ వివిధ ప్రాంతాలకు సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ ఇలా అన్ని సర్వీసెస్ ను కూడా ఎక్స్ప్రెస్ సర్వీస్ కు మారుస్తూ ప్రత్యేక సదుపాయాలను తీసుకోవడం జరిగింది. సో మోర్ దెన్ ప్రతి ప్రాంతంలో కూడా ఈ విధంగానే కనబడతా ఉంది. దాంతో పాటు టోల్ ప్లాజెస్ వద్ద కావచ్చు, ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరంగంలో కూడా పూర్తి స్థాయి ఆర్టీసీ బస్సెస్ వెళ్లేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అండ్ మోర్ దెన్ టోల్ గేట్స్ వద్ద కూడా ప్రత్యేక ఆర్టీసీ బస్సెస్ కోసం ప్రత్యేక టోల్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారి ప్రాంతాలకు వెళ్లేటువంటి టోల్ ప్లాజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ పూర్తి ఇలాంటి వారిపై సైతం ఆర్టీసీ అధికారులు నిఘా పెంచారు.
సొంత వాహనాలలో ప్రయాణికులను తరలించే వారిని ఆర్టీసీ అధికారులు పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులలో సీటు దొరకని ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు అందినంత దండుకుంటున్నారు. పండుగ సందర్భంగా ప్రభుత్వం అదనపు బస్సు సర్వీసులు అందుబాటులోకి తెచ్చినా బస్సుల కోసం గంటల కొద్ది పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీనిపై పబ్లిక్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సర్వీసులు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు ప్రజలను దోచుకుంటున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. బస్ స్టాప్ లలో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వారి ప్రాంతాలకు వెళ్లేందుకు వివిధ బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. టీఎస్ఆర్టీసీ క్రియాశీలకంగా తీసుకున్న ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించి దాదాపుగా కూడా ఏపీ అండ్ తెలంగాణలో కలిపి 5,000 చేంజ్ 5 నుంచి 6,000 వరకు కూడా బస్సెస్ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. టోటల్ గా కూడా 9,000 ప్రత్యేక బస్సులను ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా నడిపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చాలా మంది ప్రయాణికులు మనకు వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అండ్ బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను ఖమ్మం. ఎలా అంటే బస్ స్టాప్ ఎలా ఉంది? బస్సెస్ ఉన్నాయా? చాలా రద్దీగా ఉంది అన్న, చాలా రద్దీగా ఉంది. అసలు సీట్లు లేవు కూర్చోవాలంటే. అదేవిధంగా నేను వచ్చి హాఫ్ అన్ అవర్ పైగానే అవుతుంది, ఇంకా బస్సులు కూడా కదులుతలేవు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. మరికొందరి ప్రయాణికులను అడిగే ప్రయత్నం చేద్దాము. వేరే ప్రాంతాలకు డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా బస్ స్టాండ్ కి చేరుకుంటున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ అనగానే చాలా మంది కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితులు మనం తాజాగా చూస్తున్నాం. మొత్తంగా నిన్న ఈ రోజు ప్రధానంగా కూడా ఇక్కడ బస్ స్టాప్ ల వద్ద కూడా రద్దీగా పెరుగుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ కి అండ్ మోర్ ఓవర్ ఇటు ఏపీ అండ్ తెలంగాణ ఇప్పుడు మన ఖమ్మంకి సంబంధించినటువంటి బస్సుల వద్ద ఉన్నాం. అక్కడ కూడా పూర్తి రద్దీగా కూడా కనబడతా ఉన్నారు. పూర్తిగా కూడా వారి ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ ఎలా ఉంది బస్సెస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీ బాగా ఇబ్బంది ఉన్నది. ఎంతసేపు అవుతుంది మీరు బస్ స్టాప్ వచ్చి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. బస్సెస్ లేదా మీ ప్రాంతం? బస్సు లేదు, ఇప్పుడు లేదు. నగరికల్ స్టాప్ లేదు, నగరికల్ స్టాప్ లేదు. నిలబడాల్సి వస్తుంది, వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడికి వచ్చినాము ఇప్పుడు? నాచారం రోడ్ నుంచి ఇక్కడికి వచ్చినాయి బస్ కొరకు. అటు పోసుకొని అక్కడ మన ఎల్బీ నగర్ అసలు సీట్లే దొరికాయి. పాప కొరకు గర్భిణి ఇక్కడ దాకా తీసుకొచ్చి బస్ సీట్ కొరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒకటి వెళ్ళాలి నగరికల్ నుంచి పక్కన, ఒకటి మూసి పక్కన ఒకటికి వెళ్ళాలి. సో బస్సెస్ కోసం కొంత ఆర్టీసీ కొంత ఫెసిలిటీస్ కల్పించినా కూడా కొంత బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తంగా చాలా మందిని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా బస్సుల వద్ద రద్దీగా ఎదురు చూస్తున్నారు. అండ్ వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నటువంటి బస్సెస్ వారికి కొంత టీఎస్ఆర్టీసీ క్రియాశీల కింద తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా కొంత వారి ప్రాంతాలకు రెగ్యులర్ స్టాప్స్ కన్నా కొంత ప్రత్యేక స్టాప్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి ప్రాంతాలకు వెళ్లేందుకు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. బస్ స్టాప్స్ లో వద్ద ఫ్యామిలీస్ అందరూ కూడా వేరు వేరు ప్రాంతాలకు వెళ్తున్నారు. తో కూడా పండుగకి ఊరికెళ్తున్న వాళ్ళందరూ కూడా కనబడతా ఉన్నారు. సో ఇప్పుడే ఆర్ఎం గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సెస్ ని కల్పిస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. సో ప్రత్యేక బస్సెస్ మనకు ఇటువైపు మొత్తం కూడా తెలంగాణలో మనకు వెళ్తున్నటువంటి బస్సెస్ ఇవన్నీ కూడా తెలంగాణ మిర్యాల కూడా ఖమ్మం, నల్గొండ అండ్ మోర్ ఓవర్ ఇటు తెలంగాణ వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా సిద్ధంగా కనబడతా ఉన్నాయి. సో మరికొందరు ప్రయాణికులు కూడా ఏపీ సైడ్ వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా అడిగి తెలుసుకుందాము. పూర్తిగా కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకుందాము. వారి ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర స్థాయిలో కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే పండుగ రేపటితో పండుగ ప్రారంభం కాబోతుంది కనుక వారందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నాయి. సో బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు? నల్గొండ. బస్ స్టాప్ ఎంతసేపు అవుతుంది? బస్ స్టాండ్ వచ్చి ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే 10 minutes అవుతుంది. ఎలా ఉంది బస్సెస్? ప్రజెంట్ అయితే నల్గొండకి అయితే రష్ ఏం లేదు. ఈవినింగ్ ఉండొచ్చు, మార్నింగ్ వచ్చేసి. సో ఫెస్టివల్ కి వెళ్తున్నారు? ఫెస్టివల్. సో వారి ఊర్లోకి వెళ్ళి ఫెస్టివల్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. సో ఇక్కడ చాలా మంది అంటే సీట్స్ లలో కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకసారి అయితే ఈసారి పండుగ సందర్భంగా అదనంగా 3,000 ఆర్టీసీ బస్సులు వేశారు. ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వాళ్లకు 10% రాయితీ కూడా ఇస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది ప్రైవేట్ కంటే ఆర్టీసీని ప్రజలు ఎక్కువగా ఆదరించారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఆర్టీసీకే మొగ్గు చూపుతున్నారు. రద్దీ పెరుగుతున్న కొద్దీ సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళేటువంటి రోడ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అచ్చంపేట్ కావచ్చు, కల్వకుర్తికి సంబంధించిన వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఇటు మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా సంప్రదిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అంటే సంప్రదింపులు చేస్తూ కూడా వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఒకసారి వెళ్ళేటువంటి ప్రయాణికులకు సంబంధించి ప్రయాణికులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒకసారి వాళ్ళ ప్రయాణికులకు
సిచ్యువేషన్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో వీళ్ళందరూ కూడా అచ్చంపేటకి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, సో ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరంతా? పండగకి మా ఇంటికి వెళ్తున్నాము, హైదరాబాద్ వచ్చినాము. సో పట్టణానికి బతకనికి వచ్చినాం, ఇలా సంతూరుకు పోతున్నాం, ఎట్లా అనిపిస్తుంది? ఏం మత్తనికి ఏం రాదు, చూడడానికి వచ్చినాం. ఇక్కడ మా రూమ్ ఉంది, ఇక్కడ పోతున్నాం ఇంటికి. సో హైదరాబాద్ వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ దసరా అండ్ సంక్రాంతి ఫెస్టివల్స్ లో ఎక్కువ శాతం కూడా వెళ్తా ఉంటారు. మోరోవర్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు, డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రదర్, ఎలా ఉంది ఊరికి వెళ్తుంటే, ఎలా అనిపిస్తుంది? పర్లేదు. ఎలా ఉంది అంటే బస్సెస్ ఎలా అనిపిస్తున్నాయి, ఫెసిలిటీస్ ఎంతసేపు అయితే బస్ స్టాండ్? అంటే ఇప్పుడే వచ్చినాం, బస్ వచ్చేసింది. స్పీడ్ ఉందా? సో బస్ లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా బస్సెస్ ఫెసిలిటీస్ కావచ్చు. అండ్ ఈసారి కొంత ఆర్టీసీ అనేది క్రియాశీలకంగా తీసుకుంది. వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా బస్సెస్ లో వెళ్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈసారి కొంత స్పెషల్ బస్సెస్ ను కూడా ఏర్పాటు సో ఇది 140 కిలోమీటర్లు పోవాలి, అచ్చంపేట వెళ్ళాలి. మేము బస్సుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అచ్చంపేట డిపో బస్సు మేము 140 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఈ విధంగా మొత్తం బస్సు బాగాలేదు, మొత్తం పాత బస్సులు వేసిరు. ఇంకా అంత దూరం పోవాలి, ఎక్స్ప్రెస్ లేదు, ఏం లేదు. ఆర్డినరీ బస్సు ఎక్స్ప్రెస్ బోర్డు వేసింది. మేము ఈరోజు శుక్రవారం నమాజ్ కి పోవాలి, ఇంకా పొద్దుగాల వస్తే ఇప్పుడు దొరికింది బస్సు మాకు. సో కొత్తగా అంటే ఆర్టీసీ బస్ కి సంబంధించి కొంత స్పెషల్ బస్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొంత మనం చూసుకున్నట్లయితే 5500 ఎబో బస్సెస్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏపీ అండ్ తెలంగాణ వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి టీఎస్ఆర్టీసీ ఒక క్రియాశీలకంగా తీసుకోవడంతో పాటుగా ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా కూడా వెళ్ళేటువంటి ప్రయాణికులకు కొంత ప్రత్యేక సదుపాయాలను కూడా కల్పించడం జరిగింది. దాంతో పాటుగా ఆర్డినరీ బస్సెస్ ను కూడా ఎక్స్ప్రెస్ బస్సెస్ గా కూడా తీర్చిదిద్దడం జరిగింది. టికెట్ రేట్స్ ను కూడా కంపేర్ విత్ అదర్ డేస్ అండ్ టికెట్ రేట్స్ కూడా కొంత స్వల్పంగా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. అండ్ నిన్న ఈ రోజు కొంత బస్సెస్ లో రద్దీ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ ఇది అచ్చంపేటకి వెళ్లాల్సినటువంటి బస్సు, దీని అంతా కూడా ఫిల్అప్ చేసిన తర్వాత బయలుదేరుతున్న బస్సు ఇది. సో మరికొందరు ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి హైదరాబాద్ నుంచి గుంటూరు లేదా విజయవాడకు వెళ్లాలంటే 3000 ఛార్జీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇంట్లో 3-4 వెళితే ఇక నెల జీతం మొత్తం బస్ ఛార్జీలకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. పండుగ పూట ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని బస్ ఛార్జీలను 2-3 పెంచుతూ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి పాల్పడుతున్నాయని సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రయాణికులు ఇప్పటికే బస్టాండ్ల వద్ద చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా టీఎస్ఆర్టీసీ ఈ సంవత్సరము చాలా క్రియాశీలకంగా తీసుకుంది. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతాలలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసము ఆ ప్రత్యేక సదుపాయాలను కూడా టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు, వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ఎలాంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారు? సంక్రాంతి పండుగ ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణకు చాలా మంది ప్రయాణికులు వెళ్తా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారు? గత సంవత్సరాల ట్రాఫిక్ ఎలా ఉంది ట్రెండ్స్ చూసేసుకొని ఒక నెల రోజుల నుంచి మేము ఎండి గారి ఆదేశానుసారం ఎండి గారి ఇన్వాల్వ్మెంట్ తోని ఏ రోజుకి ఎన్ని బస్సులు ప్లాన్ చేసేసుకుంటే ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటామనే ఉద్దేశం అని ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 4233 బస్సులు ఈసారి అదనంగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొన్న 10వ తారీఖు నుంచి ట్రాఫిక్ అనేది పెరుగుతూ వస్తుంది. 11వ తారీఖు పెరిగింది, 12వ తారీఖు ఇంకా నిన్న మాకు తెలిసే వరకు హైయెస్ట్ ట్రాఫిక్ పోయింది అనుకుంటున్నాము. నిన్న ఒక్కరోజు మేము 584 బస్సులు ప్లాన్ చేసేసుకుంటే 1022 బస్సులను మేము ప్లాన్ చేయడం జరిగింది, పంపించడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళు వచ్చిన తర్వాత లీస్ట్ టైం అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళ గమ్యస్థానాలకు పంపించినందుకు మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రతి పాయింట్స్ దగ్గర డిపో మేనేజర్ స్థాయి అధికారి ఉంటున్నారు, వాళ్ళకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చి పంపిస్తున్నాం. లైక్ ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ ఈ మెయిన్ పాయింట్స్ లలో ఎలా ఉండబోతుంది? అండ్ మోరోవర్ ఎక్కువ శాతం కూడా ఇటు విజయవాడ వెళ్ళే వాళ్ళు, గుంటూరు వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఫెసిలిటీస్ పెడుతున్నారు? ఏం లేదండి, ఇప్పుడు బస్ స్టేషన్కి వచ్చిన ప్యాసింజర్లు అందరూ వారి గమ్యస్థానాలు పోయేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము. 100% అందులో మేము వెనకాడేది లేదు. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్ఏ కాకుండా ఎల్బీ నగర్ అనుకోండి, ఉప్పల్ రింగ్ రోడ్ అనుకోండి, ఆర్ఎం గారు అనుకోండి, అక్కడ ట్రాఫిక్ వచ్చంటే అక్కడున్న ట్రాఫిక్ అనుగుణంగా ఆ బస్సెస్ను డివైడ్ చేయడము, ఈ స్పెషల్ బస్సెస్ను అటు పంపించడము, ఇవన్నీ మేము కోఆర్డినేటెడ్ వేలో పోతున్నాము. ప్రతి పాయింట్ దగ్గర ఒక డిపో మేనేజర్ స్థాయి అధికారి ఉంటున్నాడు. అక్కడ వాళ్ళకు చైర్స్ వేయడం కానీ, టెంట్స్ వేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకు ఎల్బీ నగర్ పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడ టాయిలెట్స్ లేకపోతే
లేకపోతే బయట టాయిలెట్స్ పెట్టడం కానీ ఇలాంటి సౌకర్యాలు చేసుకుంటూ మే హెల్ప్ యూ కౌంటర్ పెట్టి ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైన జర్నీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో టోల్ ప్లాజాస్ వద్ద ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు? ట్రాఫిక్ హెవీ జామ్ అవుతా ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఈ టైం లోపల రద్దీ ఉన్న టైం లోపల టోల్ ప్లాజాస్ జామ్ ఉంటాయనే ఉద్దేశంతో ఎండి గారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసేసి వారికి ఒక ప్రత్యేక లేన్ బస్సెస్ని ఎక్కడ ఆపకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి టోల్ ప్లాజా దగ్గర మా సిబ్బంది నుండి తొందరగా బస్సులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ ఎన్ని బస్సెస్ రన్ చేస్తున్నారు మొత్తం? ఏపీ అండ్ తెలంగాణకి దాదాపు రోజుకి అంటే మన దగ్గరకు వచ్చేసేసి 560 బస్సుల వరకు డైలీ ఆపరేట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా సుమారు అంతే అవుతున్నారు. దాదాపు ఒక 1200 నుంచి 1500 బస్సుల వరకు డైలీ ఆపరేట్ అవుతున్నాయి ఇద్దరు కలిపి. సో అంటే నిన్న ఈ రోజు ఎలా ఉంది కంపేర్ విత్ నిన్నటికి ఈ రోజుకి ఎట్లా ఉంది రద్దీ? నిన్న హెవీగా ఉందండి, ఇవాళ ఇంకా హెవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మేము ప్లాన్ చేసుకున్నాం. మొత్తంగా వెళ్లాల్సిన ప్రయాణికులకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మొబైల్ డ్రైవర్స్ తో పాటుగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా ఆరంగం చెప్తున్నారు. మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రయాణికులకి సంబంధించి ఈసారి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ వివిధ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ తో పాటుగా ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ దాంతో పాటుగా జేబీఎస్ ఉప్పల్ ఎల్బీ నగర్ ఆరంగర్ ప్రాంతాలలో హెవీ రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా హెల్ప్ యూ అనేటువంటి కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళకు వారి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్లేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగిందంటూ కూడా ఆనందం చెప్తున్నారు. దాంతో పాటుగా టోల్ గేట్స్ వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సెస్ కి సంబంధించి ఒక ప్రత్యేక టోల్ లైన్ కూడా ఏర్పాటు చేయడం. పండుగకు తమ సొంత ఊళ్ళకు వెళ్తున్నందున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు రోడ్లపై నిలిచాయి. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ ఉన్నా కూడా రోడ్డుపై 1/2 కిలోమీటర్ వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై నిలిచిన వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ పెరిగింది. కోదాడకు సమీపంలో టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. సొంతూళ్లకు ప్రయాణికులు క్యూ కడుతుండటంతో కిటకిటలాడుతున్నాయి బస్టాండు రైల్వే స్టేషన్లు. బస్సులో సీట్లు దొరకక చివరి నిమిషంలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు మరికొందరు ప్రయాణికులు. అయితే అందులోనూ కుక్కి మరీ ప్రయాణాలు చేస్తున్నారు. ఈసారి సంక్రాంతికి 140 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. కానీ ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో ఆ రైళ్లు ఎటూ సరిపోలేదు. దీంతో స్టేషన్ బయటే ప్రయాణికులు ఎదురుచూపులు చూసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కనెక్టివిటీ ఎంఎంటీఎస్ రైళ్లు మరమ్మతుల పనులతో రద్దు కావడంతో భారమైనా సరే ఖర్చు పెట్టుకుని బస్టాండ్లకు స్టేషన్లకు చేరుకుంటున్నారు. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఆల్మోస్ట్ 70% ఖాళీ అయిపోయింది. నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా రోడ్లలో నిర్మానుషంగా కనబడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దాదాపు 70% వరకు కూడా రోడ్లన్నీ ఖాళీ అయిపోయిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ తో ఇటు ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి చాలా వరకు హైదరాబాద్ కి నిత్యం ఏదో పని రీత్యా వచ్చిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రెసిడెన్షియల్ గా ఉండేటువంటి కొంత ఉద్యోగ రీత్యా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పండుగలకు ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఏపీకి సంబంధించి ఇటు కోడి పంద్యాలు కావచ్చు, అదేవిధంగా జల్లికట్టు లాంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కనుక వాళ్ళందరూ కూడా ఏపీ ఇటు అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో చేరుకున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ రద్దీ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కూడా ప్రజలతో ఏదైతే ప్రయాణికులతో నిండిపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ప్రైవేట్ వెహికల్స్ కూడా నిత్యం డబల్ ఛార్జెస్ తో డబల్ ట్రిప్స్ కూడా కొడుతున్నాయి. ప్రధానంగా ఇటు ఏపీ వైపు చూసుకుంటే విజయవాడ, గుంటూరు, వైజాగ్ వెళ్ళేటువంటి బస్సెస్ అన్ని కూడా ఫిల్ అయిపోతున్నాయి. అండ్ మోరోవర్ ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో బస్సులలో వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోడ్లన్నీ కూడా ఫుల్ ప్యాక్డ్ గా కనబడుతున్నాయి. ఇప్పటికే మొత్తం 70% ఆఫ్ పాపులేషన్ అంతా కూడా విలేజ్లెస్ కి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రధానంగా కనబడుతా ఉన్నాయి. మొత్తం కూడా సంక్రాంతి ఫెస్టివల్ తో హైదరాబాద్ అంతా నిర్మానుషంగా కనబడుతుంది. మొత్తంగా సంక్రాంతి మొత్తం సెలబ్రేట్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళంతా కూడా ఇక నిన్న ఈ రోజుతో మొత్తం సిటీ అంతా కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. సో మొత్తంగా సంక్రాంతి ఫెస్టివల్ కి పూర్తి స్థాయిలో సెలబ్రేషన్ జరుపుకునేందుకు వేరు ప్రాంతాలతో హైదరాబాద్ అంతా నిర్మానుషంగా కనబడుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, హమా న్యూస్, హైదరాబాద్. మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఆల్మోస్ట్ 70%